గొంతండి ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ గిరిజన ప్రజలు అల్లాడిపోతున్నారు. గుక్కెడు తాగునీటి కోసం 2-3 మైళ్లు కాలినడకన వెళ్లి బిందెలతో ఎడ్ల బళ్లలో నీరు తీసుకొచ్చి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఏటా ఇదే పరిస్థితిని గ్రామస్తులు అంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు ఇటు పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం సరసనపల్లి గ్రామంలో తాగునీటి సమస్యతో గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు, చేదబావులు పూర్తిగా ఎండిపోయి ఆ గ్రామానికి వచ్చే మిషన్ భగీరథ నీరు కూడా సరిపోవడం లేదు. నీటి కోసం మహిళలు వేకువజామునే 2 మైళ్ల దూరంలో ఉన్న చిన్న కుంట నుంచి నీటిని తీసుకొస్తున్నారు. వేసవిలో ప్రమాదవశాత్తు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే చల్లార్చేందుకు నీరు లేక కాలి బూడిద కావాల్సిందేనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులు తాగునీటి కోసం వెళ్లి ఆ కుంటల బురదలో చిక్కి ప్రాణాలు కోల్పోతున్నారని, అటు అధికారులకు ఇటు పాలకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ వారు పట్టించుకున్న పాపాన పోలేదని ఆదివాసీ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఊరికి ఒక బస్సు లేదు, మా ఊరికి ఒక నీళ్ళు లేవు, ఏం లేవు. ఇప్పటికి కేసీఆర్ నీళ్ళకి సుత్తాల కేసీఆర్ నీళ్ళు అయినా కూడా ఒక 4 బిందెలు వస్తున్నాయి. 4 బిందెలు వస్తే స్నానం చేస్తానికి లేవు, బట్టలు పెట్టుకోవడానికి లేవు, తాగడానికి లేవు. కార్యదర్శి మేడానికి 3 సార్లు 4 సార్లు ఫోన్ చేసినాం. 2 నెలల గతం అట్లా చేస్తే 2 రోజులకు వస్తా, 3 రోజులకు వస్తా, 6 రోజులకు నేను పంపిస్తున్నా అన్నది. 6 రోజులు ఏడబోయినాయో ఇప్పుడు నెల అవుతుంది. మేము ఎక్కడికో పోయి తెస్తాను, గబ్బు చెరలకు పోయి తెచ్చుకోవడం అవసరమా మాకి? సరసనపల్లి గ్రామంలో నెలకొని ఉన్న దిగువ నీటి సమస్యను పరిష్కరించి తమ ఊరికి నీళ్లు ఇస్తేనే రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఎన్నికల తర్వాత ఏ పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.